వాటర్ వేసి కొంచెం మనకి చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలండి. వేలు ముంచితే అంటుకోవాలన్నమాట. వేలు కలగా మనం బాగా చిక్కగా కలపాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలపాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇవి కలిపేసి పక్కన పెట్టుకుంటే ఈ లోపల మనకి అరటికాయలు, ఆనియన్స్ కట్ చేసుకుంటాను. చూడండి, ఇలా అంటే ఇలా అంటుకోవాలన్నమాట. చిటికెడు సాల్ట్ వేయాలి. కావాలంటే ఇంకో చిటికెడు వేస్తాను. ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. బజ్జీలు వేసిన తర్వాత కొంచెం పిండి మిగిలిపోద్ది కదా, అందులోని ఆనియన్స్ వేసి పకోడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు రైన్ పడిందండి. నేను పిల్లలకి ఏదో ఒకటి వండి పెట్టాలని పకోడీ చేస్తున్నాను అనమాట. పలుచగా పోసుకుంటున్నాను. సన్నంగా పొయ్యాలి, అప్పుడు పకోడీకి బాగుంటుంది, ఉల్లిపాయ పకోడీకి. ఈ లోపల నేను ఆయిల్ పెట్టుకుంటానండి. ఆయిల్ మరిగిన తర్వాత నేను అరటికాయలు కోయడం స్టార్ట్ చేస్తాను. ఇలా ఆఫ్ చేశాను. ఇలా సన్నగా స్లైస్ లాగా చేస్తాను. ఇలా అయితే బాగుంటుంది అరటికాయ బజ్జీ. నా ఛానల్లో వ్లాగ్స్ ఉన్నాయి, చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. విజయనగరం కోట గురించి పెట్టానండి. విజయనగరం కోట, లుంబిని పార్క్, వైజాగ్లో లుంబిని పార్క్ పెట్టానండి. వంటలు చేసి పెట్టాను. నా ఛానల్ని చెక్ చేయండి. ఇలాగ మనం ఇలా పోసుకుంటే అరటికాయ బజ్జీలకి ఇలా ఉండాలండి. అన్నీ కోసేస్తున్నాను ఒకసారి. కొంతమంది రౌండ్గా కూడా చేసుకుంటారండి. నేను ఇలా చేస్తున్నాను. రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇలా స్లైస్ ఇలాగా చేస్తున్నాను. ఇలా flowers. ఇవి రౌండ్ బజ్జీలకి ఇలా పోసుకోండి. ఇలా కూడా పోసుకోవచ్చు, అలా కూడా పోసుకోవచ్చు. స్లైస్ ఇలాగా ఇలా కొన్ని పోస్తున్నాను, అలా కొన్ని పోస్తాను. ఆయిల్ పెట్టానండి, స్టవ్ వెలిగించాను, మరుగుతుంది. మరిగిన తర్వాత అరటికాయ బజ్జీలు వేయడం స్టార్ట్ చేస్తాను. నేను బజ్జీలు వేయడం స్టార్ట్ చేశానండి. నూనె వేడిగా మరిగిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి బజ్జీలు.
నేను రౌండ్ బజ్జీలు ఇవి పొడవుగా కోసాను కదా, అవి కూడా వేసి చూపిస్తాను. కదండి, ఇప్పుడే పిల్లలకి ఏమైనా చేయడానికి మనకి వీలు చిక్కుతుంది. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయి అంటే ఇంకా క్యారేజీలు హడావడి, ఉదయం వెళ్తారు ఈవినింగ్ వస్తారు, ఏం తింటారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడే మనకి మంచి టైం అనమాట నచ్చినవన్నీ వండి పెట్టుకోవడానికి. ఉల్లిపాయ పకోడీ చేస్తానండి. ఈ బజ్జీలు అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పకోడీ చేస్తానండి. వంట అయిపోయింది మాది. వంట అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 అయ్యిందనమాట. స్నాక్స్ చేస్తున్నాను. అండి, చెక్ చేయండి ఒకసారి. నా ఛానల్లో విజయనగరం కోట, వైజాగ్ లుంబిని పార్క్ ఉన్నాయని చెప్పాను కదండి, ఒకసారి చెక్ చేయండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లే, ఈ వీడియో డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం నాయిస్ ఉంటే ఉండొచ్చు, మరి అడ్జస్ట్ అవ్వాలి. అయిపోయిందండి లాస్ట్ వాయది. అవి అయిపోతే మిగిలిన పిండిలో నేను ఆనియన్స్ వేసి పకోడీ చేసి, నాకు పిల్లలకి ఇలా వండి పెట్టడం అంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి వండి పెడుతూ టైంపాస్ చేస్తూ ఉంటాను ఇంట్లో నేను. అరటికాయ బజ్జీలు వేసిన తర్వాత ఈ పిండి మిగిలిపోయిందండి. ఈ కొంచెం పిండిలోనే ఇన్ని ఆనియన్స్ పడతాయి అన్నమాట. 2 ఉల్లిపాయలు అండి అవి. 2 ఉల్లిపాయలు వేసి మెత్తగా పిసుక్కోవాలి. ఉప్పు అది తగినంత ఉంది. మెత్తగా ఇలా ఉల్లిపాయలు ఇలా పిసికియాలి. పిసికేస్తే చూడండి ఎలా విడిపోతున్నాయో, అలా విడిపోతాయి, బాగుంటాయి. అప్పుడు ఉల్లిపాయ పకోడీకి ఇలా పిసికియాలన్నమాట. ఇలా పిసుక్కుంటే వాటర్ వస్తుందండి, అందులోంచి ఆనియన్లోంచి వాటర్ వస్తుంది. ఇందులో కొంచెం సోడా వేసుకుంటే కొంచెం పొంగుతాయి అన్నమాట. సోడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదండి సోడా, ఎక్కువ తినకూడదు. ఇలా తీసుకుంటున్నాను. పిండి వేస్తున్నానండి, ఎందుకంటే ఆనియన్స్లోని వాటర్ ఉంటుంది కదా, వాటర్ వల్ల జురుగైపోతుంది. ఇలా పిండి వేసుకుంటే కొంచెం పిండి పడుతుంది అన్నమాట. కొంచెం పిండి వేసుకుంటున్నాను నేను, కొంచెం. స్టార్ట్. తర్వాత కొంచెం అటు తిప్పుకుంటే ఎర్రగా బ్రౌన్గా అవుతాయి కదండి, అప్పుడు తీసి ప్లేట్లో వేసుకోవాలన్నమాట. అయిపోయి ఫ్రెండ్స్, ఇవి నేను తీసేసుకుంటాను. అయిపోయాయి ఫ్రెండ్స్ అరటికాయ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీ. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.